బందర్ పోర్టు సాధన కోసం ఈ రోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాత బస్టాండ్ ఎదుట అఖిల పక్షాలు ధర్నా రాస్తారోకో నిర్వహించాయి. రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోర్టు సాధించే వరకు దశల వారీగా ఆందోళన చేస్తామని నేతలు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, గుంటి సాకులు చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులకి చిత్తశుద్ధి లేదు, జిల్లా అభివృద్ధి గురించి పట్టదు. జిల్లాలో ఈ పోర్టు కోసం ఇంత ఉద్యమం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు ఎవరు కూడా స్పందించరు. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయరు. దురదృష్టకరం. ఇటువంటి ప్రజాప్రతినిధులు మన జిల్లాకు దొరకటం. మరి ఈ ప్రభుత్వం దిగి రావాలి అంటే ఉద్యమం తప్ప వేరే మార్గం లేదు. ముఖ్యమంత్రి రచ్చబండలో హామీ ఇచ్చాడు, ప్రజాపదంలో హామీ ఇచ్చాడు, అసెంబ్లీలో హామీ ఇచ్చాడు, జిల్లా సమీక్షా సమావేశంలో హామీ ఇచ్చాడు. మీ హామీలు ఏమైపోయినాయి? పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్, నీకు పట్టదా? ఇవాళ కృష్ణా జిల్లా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి అందరూ పోర్టు ఉపయోగపడుతుంది. ఇవాళ ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశాడంటే అన్ని సమస్యల పరిష్కారం అయిన తర్వాతే శంకుస్థాపన చేస్తారు. ఆవాళ ఒంటిల మీద ఊరేగారు, గుర్రాల మీద ఊరేగారు, జాతీయ జెండాలు కింద మీద పడేశారు. ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఏ మాత్రం కూడా ముందుకెళ్ళడం పరిస్థితుంది. కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాలు మాత్రమే చూస్తూ ఉంది తప్ప జిల్లా ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఏమంటే స్థలం లేదని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. కంపెనీ పని ప్రారంభించలేదని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇదంతా నాటకంలాగా ఉంది. ఇది నిజంగా 500 ఎకరాల్లోనే పోర్టు పనులు ప్రారంభించే అవకాశం ఉన్నా 6500 ఎకరాలు కావాలని పట్టుబట్టడంలో ఉద్దేశం పోర్టు కోసం స్థలమా, స్థలం కోసం పోర్టు పనులని ఇవాళ కంపెనీ ఈరోజు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నప్పుడు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కంపెనీ పని ప్రారంభించకపోతే అగ్రిమెంట్ రద్దు చేయాలి. ఈ పోర్టు నిర్మాణం అనేది ఈ జిల్లా అభివృద్ధిలో భాగంగా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల నుంచి అక్కడ ఉద్యమం కొనసాగుతున్నా కూడా పాలకులు ఏమాత్రం కూడా స్పందించకపోవటం అనేది చాలా శోచనీయము. ఇప్పటికీ కూడా కృష్ణా జిల్లాలో పోర్టు నిర్మాణం ద్వారా సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి చేస్తున్నటువంటి ఈ అఖిలపక్ష ఉద్యమాన్ని చూసైనా సరే మరి పాలక పక్షాన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కట్టబెట్టేటువంటి ప్రభుత్వం అవసరానికి మించి పోర్టు నిర్మాణానికి కావాల్సినటువంటి టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించి అన్ని అఖిల పక్షాలు కలిపినా కూడా రోడ్డుకి ఎక్కినా కూడా ముఖ్యమంత్రి కనపడలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి అమ్మడే బంద్. మాజీ డిప్యూటీ మేయర్ కొణిజేటి కన్నయ్య తనయుడు సిటీ కాంగ్రెస్ నాయకుడైన కొణిజేటి రమేష్ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. వంగవీటి మోహనరంగ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా ఆయన తనయుడైన రాధాకృష్ణ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని రమేష్ స్పష్టం చేశారు. వన్ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు కొణిజేటి రమేష్ మాట్లాడుతూ వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వంగవీటి మోహనరంగ మొదటి నుంచి ఆర్య వయసులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అదే రీతిలో ఆయన తనయుడైన రాధాకృష్ణకు అండగా ఉండే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్య వయసులకు సముచిత స్థానం కల్పించలేదన్నారు. వంగవీటి మోహనరంగ ఆనాడు కొణిజేటి కన్నయ్యను డిప్యూటీ మేయర్ చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ అప్పుల ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మాజీ కార్పొరేటర్ బొడ్డు అప్పలనాయుడు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన నాయకులకు కనీసం విలువ లేకపోవడం తనను బాధించిందని, అందుకే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నట్లు అప్పలనాయుడు వాపోయారు. కృష్ణలంక రాణిగారి తోటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొడ్డు అప్పలనాయుడు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పాటుపడినా కనీసం విలువ లేకపోవడం బాధ కలిగించిందని అన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన పీసీసీ చీఫ్ బొత్స నగరానికి వచ్చి కూడా పార్టీ కోసం ప్రాణాలర్పించిన వంగవీటి రంగా విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, ఆయనతో పాటు తాను తన కార్యకర్తలతో పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బొడ్డు అప్పలనాయుడు తెలిపారు. మహనీయుడు వంగవీటి మోహన రంగా గారు మరి పోరాటాలు చేసి సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందిస్తానని చెప్పి ప్రజల్లోకి వచ్చినటువంటి నాయకుడిని మరి ఆవేళ కాంగ్రెస్ పార్టీ కోసం బలమైనటువంటి పోరాటాలు చేశాడు వంగవీటి మోహన రంగా గారు. మరి కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి రాష్ట్రంలో బలం లేని టైంలో కూడా మరి ఆయన పోరాటాల ద్వారా లాస్ట్కి ప్రాణత్యాగం చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళా తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది రంగా గారు. అలాంటి మహనీయుడు విగ్రహానికి విజయవాడ పిసిసి ప్రెసిడెంట్ అయ్యి వచ్చి విగ్రహానికి దండ వేయడానికి మరి బొత్స సత్యనారాయణ గారు మరి ఆయన కొన్నటువంటి నాయకత్వం మరి అందరికీ రాష్ట్రంలో తెలిసిందే. ప్రజాపదంలో సమస్యలు విన్నవించేందుకు వెళ్లిన టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివరావు ఖండించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా కన్నా ఒక వ్యాపారిగా రాణిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. 38వ డివిజన్ పరిధిలో కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు సాంబశివరావు ఏడుకొండలు మాట్లాడుతూ ప్రజాపథంలో సమస్యలు విన్నవించిన టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రోద్బలంతోనే పోలీసులు నాగోతి నరసింహారావును అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి తమ పార్టీ నాయకులను దుర్భాషలాడి అసభ్య పదజాలంతో దూషించారని అన్నారు. ఎమ్మెల్యేను రీకాల్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఏమాత్రం పనికిరాడని ఆయన ఒక వ్యాపారిగా రాణిస్తారంటూ ఎద్దేవా చేశారు. ఈ 38 డివిజన్లోని డ్రైనేజీల కోసం తీసినటువంటి గోతులు ఈ రోజు వరకు కూడా పూడ్చలేదు. ఆ పైనుంచి ప్రధానికి నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పిన మా 38 డివిజన్ ప్రెసిడెంట్ నాగోతి నరసింహారావు గారు మెమోరాండం ఇవ్వడానికి ఆయన వెళ్తే చాలా వరకు గత 9 సంవత్సరాలుగా మీ ముఖ్యమంత్రి ఏం చేశాడు, మేము అదే చేస్తున్నాంలే, నేను రీజన్ లోపల పడదేం అని చెప్పని ఒక అన్లాంగ్వేజ్ వర్డ్స్ ఆయన మాట్లాడి బలవంతంగా మా అధ్యక్షుడిని అరెస్ట్ చేయించడం, ఎక్కడో గన్నవరం తీసుకెళ్లి అక్కడి నుంచి చాలా ఇబ్బందులుగా కలిగించడం చాలా శోచనీయం. స్థానిక సమస్యల మీద తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాగోతి నరసింహారావు అడిగినప్పుడు నువ్వు ఎవడో మాట్లాడటానికి అసలు నీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది అని చెప్పేసి అనే అసహనంతో మరి ఆయన మాట్లాడటం అని చెప్పానంటే ఒక ప్రజాప్రతినిధిగా నీకు ఇది తగునా అని చెప్పేసి అని వాళ్ళు మేము నిన్ను నెగదీసి అడుగుతున్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏదో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసానంటే ఏదో ఇవాళ ప్రజలు గెలిపించబట్టే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప ఆ ప్రజలే కన్నెర చేసినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో. విలేకరుల సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.